హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక మనోహరి అయితే పెళ్లి కూతురులా ముస్తాబైపోయి తనను తానే చూసుకుంటూ ఎలా ఉన్నానే లీలా, అందంగా ఉన్నాను కదా అని చెప్పేసి మురిసిపోతూ ఉంటుంది. అయినా ఏదో ఒకటి తగ్గిందే, ఎక్కడో ఒకటి మిస్ అయింది అని అనుకుంటూ ఉండంగానే సన్నాయి మేళాలైతే వినిపిస్తూ ఉంటాయి. ఎస్, ఇది కదా నాకు కావాల్సింది. ఆ రోజు ఆ ఆరు అమర్ని పెళ్లి చేసుకుంటున్నప్పుడు ఈ సన్నాయి వాయిద్యాలు నా చెవులో పడినాయి. నేను ఎంత దూరం వెళుతున్నా ఆ వాయిద్యాలు నన్ను ఎంతగానో బాధ పెట్టినాయి. కానీ ఈరోజు అదే అమర్ని నేను పెళ్లి చేసుకోబోతున్నాను. ఈ పెళ్లికి అడ్డొచ్చేవాళ్ళు కానీ ఆపేవాళ్ళు కానీ ఎవ్వరూ లేరు అని మనోహరి అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది. మరోపక్క అమర్ వచ్చేసి తను పెళ్లి కొడుకుగా రెడీ అవ్వాలి కదా, కానీ పెళ్లి బట్టలను ఎదురుగానే పెట్టుకుంటాడు తప్ప తన భార్య అరుంధతిని చూసుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడుతూ ఉంటాడు. మరోపక్క బాగి వాళ్ళ నాన్నతో ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాను నాన్న అని చెప్పేసి బాధపడుతూ ఉండగా ఫోన్ చేస్తుంది మనోహరి అయితే. ఏంటి మిస్ అమ్మ, ఓడిపోయావా? ఇంట్లో కూర్చొని కన్నీళ్ళు పెట్టుకుంటున్నావా? ఎన్నెన్ని ఛాలెంజ్లు చేసావు, అది చేస్తాను ఇది చేస్తాను, అబ్బబ్బబ్బబ్బబ్బో, నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు. చివరాఖరికి ఏమైందో చూసావు కదా. పెళ్లి కూతురులా అమర్ పక్కన కూర్చోబోతున్నాను, నిన్ను ఇంటి నుంచి గెంటేశాను. అంతేకాదు, పిల్లల్ని హాస్టల్లో వేసి ముసలోల్ని అనాథాశ్రమంలో వదిలేయకపోతే నేను అనుకున్న టార్గెట్స్ అన్నీ రీచ్ అవుతూనే ఉంటాను. అవన్నీ పెళ్లి చేసుకోబోతున్నాను, చూస్తూ ఉండు అని చెప్పేసి అనగానే, చూడండి మనోహరి గారు, మీరు ఏదో సాధించేశారని చెప్పేసి తెగ సంతోషపడిపోతూ నాకు ఫోన్ చేశారు. కానీ ఒకటి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, ఆ ఇల్లు తులసి వనం లాంటిది. తులసి వనంలో పిచ్చి మొక్కలు, మీలాంటి కలుపు మొక్కలు వచ్చినంత మాత్రాన తులసి మొక్కకు సమానమైపోయావు. కానీ తులసికి ఇచ్చినంత విలువ కూడా ఆ మొక్కలకి ఇవ్వరు. అవి ఎవరికంట కనబడని వరకు మాత్రమే. ఒక్కసారి అవి గడ్డి మొక్కలు అని ఎవరి కన్ను పడినా, అవి గడ్డి మొక్కలు అని ఎవరికి తెలిసినా వాటిని తక్షణమే పీకి అంతనింత దూరంలో పక్కకు పడేస్తారు. అంతే. మీ నిజస్వరూపం తెలిసినా ఇంతకాలం ఆ ఇంట్లో ఒక పిచ్చి మొక్కలా పెరుగుతున్న మిమ్మల్ని ఇక వేరులతో సహా పీకి పడేసే రోజు తప్పకుండా వస్తుంది, గుర్తు పెట్టుకోండి అని చెప్పేసి అనగానే, ఈ మాటలకేమీ తక్కువ లేదులే, ఈ మాటలతోనే గెలిచేస్తున్నాను అని అనుకుంటున్నావు పిచ్చిదానా అని ఫోన్ అయితే పెట్టేస్తుంది. ఈ లోపల లీలా వచ్చేసి, అమ్మ, పెళ్ళి జరుగుతుందే కానీ ఇంట్లో అందరి ముఖ చిత్రాలు మాత్రం ఏదో బాధగా ఉన్నారమ్మా అని అనగానే, పోనీలేవే, లైఫ్ లాంగ్ వాళ్ళు బాధపడుతూనే ఉండాలి కదా, అదేదో ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటున్నారనుకుంటున్నాం. పద ముందు మనం అందరం కళ్యాణ మండపానికి వెళ్ళిపోవాలి కదా అని చెప్పేసి అంటూ ఉంటారు. ఈ లోపల, ఆంటీ, నన్ను బ్లెస్ చేయండి ఆంటీ అని చెప్పేసి నిర్మలమ్మ దగ్గరికి అయితే వస్తుంది. ఇక ఏముందులే అమ్మా, ఇప్పుడు మరి కాసేపట్లో పెళ్ళి అవుతుంది, అక్షింతలేసి తప్పకుండా ఆశీర్వదిస్తాం కదా. అవును, ఇంతకీ అమర్ ఎక్కడా? అమర్ రెడీ అయ్యాడా లేదా అని చెప్పేసి పైకైతే వెళ్ళంగానే ఇక నిర్మలమ్మ పైకి వెళ్తుంది. అమర్ అలానే ఉంటూ ఉంటాడు. అమర్, నువ్వు మాట తప్పవని నాకు తెలుసు. ఈ స్థితిలో నువ్వు, నీ మనసు ఎంత బాధపడుతుందో నాకు తెలుసు. నీ భార్యగా అరుంధతి తప్ప మరో ఆడపిల్ల లోపలికి రాలేదని కూడా తెలుసు. కానీ నువ్వు మాట ఇచ్చేసావు. ఇప్పుడు ఎన్ని కన్నీళ్ళు పెట్టుకున్నా లాభం లేదు. కాబట్టి ఈ డ్రెస్సులు వేసుకొని త్వరగా రెడీ అయ్యి కిందకి రా, ఇప్పటికే చాలా టైం అయిపోతుంది అని చెప్పేసి నిర్మలమ్మ వెళ్ళిపోతుంది. ఇక అమర్ వచ్చేసేసి రెడీ అయితే అవుతారు. ఇక పిల్లలకి ఇష్టం లేకపోయినా కూడా ఇక ఏదో రకంగా పెళ్ళి ఆపాలి అని చెప్పేసి పిల్లలు కూడా రెడీ అయిపోతారు కదా. అయితే అందరూ మెల్లమెల్లగా వెళ్తూ ఉంటారు. అమర్ వచ్చేసేసి పెళ్ళి కొడుకుగా బయటకు రాగానే బయట ఉన్న ఆరుకి కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. తన భర్తను పెళ్ళి కొడుకులుగా చూసి, వద్దండి, వెళ్ళొద్దండి, ఆ ఆరుని మనోహరిని పెళ్లి చేసుకోవద్దండి అని చెప్పేసి ఆరు ఆత్మ ఎంతగానో ఘోషిస్తూ ఉంటుంది. చివరాఖరకు మనోహరి ఒక కారులో వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నిర్మలమ్మ, అమర్ వాళ్ళు ఒక కారులో అయితే వెళ్ళిపోతారు. పిల్లల్ని తీసుకొని నేను వెనక నుంచి వస్తానని రాతోడైతే ఉండిపోతాడు ఇంటి దగ్గరే.
ఇక వాళ్ళు వెళ్ళిపోగానే గట్టిగా ఏడుస్తాడు రాతోడు. అమ్మా అరుంధతమ్మ, నువ్వు ఎక్కడున్నా సరే నీ కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నీ మీదే ఉంది. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. చనిపోయిన వాళ్ళు దేవుడితో సమానమని అంటారు. నువ్వు ఎవరితో ఫైట్ చేస్తావో, దేవుళ్ళతోనే యుద్ధం చేస్తావో నాకు తెలియదు. కానీ నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని, నీ అత్తమామల్ని నువ్వే కాపాడుకోవాలి అరుంధతమ్మ, నువ్వే కాపాడుకోవాలి. అతీతమైన శక్తులను తెచ్చిపెట్టుకో. ఈ ఒక్కరోజు నువ్వు శక్తిని ఎక్కువ తెచ్చుకొని నీ కుటుంబాన్ని కాపాడుకో అమ్మా, కాపాడుకో. నాకు నిజం తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండిపోయాను నేను అని చెప్పేసి రాతోడు ఏడుస్తూ ఉంటాడు. ఇక ఈ మాటలన్నీ పక్కనే ఉన్న అరుంధతి వింటూ ఉంటుంది. రాతోడు గారు, మీ బాధ నాకు అర్థమవుతుంది. నాకు కూడా మనోహరిదే తప్పని తెలుసు, కానీ నేను ఏమీ చేయలేకపోతున్నాను. గుప్తా గారు వింటున్నారు కదా, నా కుటుంబం ఎలాంటి స్థితికి వెళ్ళిపోతుందో చూశారు కదా. ఆ మనోహరితో పెళ్ళైపోతే నా పిల్లలు అనాథలైపోతారు, మా అత్తమామలు అనాథాశ్రమానికి వెళ్ళిపోతారు. దయచేసి ఇదేదో రకంగా నా కుటుంబాన్ని కాపాడుకునే శక్తి సామర్థ్యాలను నాకు కల్పించండి అని అనగానే, నువ్వు నన్ను అడిగావా? నీ కుటుంబాన్ని చూసుకుంటానని నన్ను అడిగావా? ఇప్పటిదాకా నీ శక్తులతో నువ్వే ఇదంతా చేసుకుంటూ వచ్చావు. కాబట్టి బాలిక, నీ కుటుంబాన్ని కాపాడుకునే శక్తి నీ దగ్గరే ఉంటుంది. కానీ నువ్వు ఏ దారిన వెళ్తావో, ఎలా ముందుకు వెళ్తావో, ఎటు నుంచి ఏం నిర్ణయం తీసుకుంటావో నీ తెలివితేటలకే వదిలేస్తున్నాను అని చెప్పేసి గుప్తా గారైతే అంటూ ఉంటారు. అయితే ఇక మనోహరి వెళ్తూ ఉంటుంది కదా, మన ఆరు ఏం చేస్తుంది అంటే ఇక వెంటనే, అవును పాపం బాగి ఎక్కడుంది, బాగి ఏమో ఇప్పుడు రావటం లేదు అని చెప్పేసేసి ఇక మన బాగి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. మరోపక్క రామ్మూర్తి గారు, అమ్మ బాగి, ఏంటమ్మా ఆ కుటుంబాన్ని బాధ్యత తీసుకోవాల్సింది నువ్వేనమ్మా, వెళ్ళమ్మా, ఏదో ఒకటి చెయ్యమ్మా, ఆ మనోహరి నిజస్వరూపం తెలిసేటట్టు చేసి ఇక ఆ పిల్లల్ని కాపాడుకో అమ్మా, కాపాడుకో అని అనగానే, ఏం చేస్తాం నాన్న, నేను ఆ పిల్లల్ని సొంత పిల్లల్లా చూసుకుంటూ వచ్చాను. కానీ ఆయన ఆ మనోహరి చెప్పంగానే నన్ను ఇంటి నుంచి గెంటేశారు. నా మనసు చాలా బాధపడుతుంది, కానీ నేను ఎలా కాపాడుకోవాలో నాకు తెలియటం లేదు అని అనగానే, అమ్మ బాగి, వాళ్ళని నువ్వు ఒక కేర్ టేకర్గా అనుకుంటూనే నెత్తి మీద పెట్టుకుని చూసుకున్నావు. కానీ ఇప్పుడు నీకు ఒక నిజం చెప్పాలమ్మా, వాళ్ళు కేవలం కేర్ టేకర్గా నువ్వు చూసుకుంటున్న పిల్లలు మాత్రమే కాదమ్మా, నీ అక్క పిల్లలు కూడా అని చెప్పేసి అనగానే, నాన్న నా అక్క పిల్లలేంటి అని చెప్పేసి అనగానే అప్పుడు రామ్మూర్తి గారు చనిపోయిన అరుంధతి పిల్లలని, అరుంధతి తన కన్న కూతురు ఇవన్నీ కూడా చెప్పడంతో మన మిస్సమ్మ షాక్ అయిపోతుంది. అక్కడికి వచ్చి బాధపడుతున్న మన అరుంధతి అయితే వాళ్ళ నాన్న మాటలు వినేసేసి, నేను నిజం చెప్పాలి అనుకుంటే పైకి వెళ్ళిపోతాను అనుకున్నాను, కానీ ఇప్పుడు నాన్నే అన్ని నిజాలు చెప్పేశారు. బాగి, నువ్వే ఇదొకటి చెయ్యాలి, నీకు నేను సహాయపడతాను అని చెప్పేసి మన అరుంధతి అయితే అంటూ ఉంటుంది. అయితే ఇక ఇదిలా ఉండగా, సరే నాన్న, మీరు కళ్యాణ మండపానికి వెళ్ళండి, నేను ఆలోచించి ఏదో ఒకటి చేస్తాను, పెళ్ళి ఆపే సమయానికి నేను వస్తాను, మీరు వెళ్ళండి నాన్న అని చెప్పేసి రామ్మూర్తిని అలానే మంగళ అయితే పెళ్లి మండపానికి వెళ్తారు. మరో పక్క వచ్చేసేసి మన బాగి వచ్చేసేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఏం చేయాలి, ఆ బంగారపు నగలను డబ్బులు ఇవ్వటం కోసమే కదా ఇదంతా ప్లాన్ చేసింది. ముందు ఆ రౌడీగాడు ఎక్కడున్నాడో కనుక్కోవాలి అని చెప్పేసేసి రౌడీగాడిని ఎక్కడున్నాడో ఎతకటం కోసం ఇక మన బాగి శరీరంలోకి ఆరు ఆత్మ అయితే ప్రవేశిస్తుంది. ఆ తర్వాత రౌడీ అంటే ఎంత బలంగా ఉంటాడో అటువంటి రౌడీ చంప పగలకొట్టి రౌడీగాడికి మన బాగి ఒక ప్రేతాత్మలాగా కనిపించి, ఇప్పుడు మన అరుంధతి ఎప్పుడు ఎవరికైనా భయపెట్టాలంటే ఎలా చేస్తుంది, అలా భయపెట్టడంతో నేను వచ్చి చెప్తానక్క, చెప్తాను, నిజమే చెప్తాను, ఆ మనోహరి నాకు మోసం చేసిందక్క, ఇవ్వవలసిన డబ్బులు పూర్తిగా ఇవ్వలేదు, నేను నిజం చెప్తాను అని చెప్పేసి పెళ్లి మండపానికైతే వస్తాడు. పెళ్లి మండపానికి వచ్చేసరికి, సార్ ఈ పెళ్ళి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదు సార్, ఎందుకంటే ఈ మనోహరినే మీ భార్యను నన్ను చంపించి డబ్బులు ఇప్పించింది, ఇదంతా మనోహరినే చేసింది, కాబట్టి ఈ పెళ్ళి మీరు చేసుకోకూడదు అని చెప్పేసి అనగానే అందరూ షాక్ అయిపోతారు. ఇక వెంటనే పిల్లలు అమ్మయ్య పెళ్ళి ఆగిపోతుంది అని అనుకుంటూ ఉండగా, అమర్ వాళ్ళ మాటలు నువ్వు నమ్ముతున్నావా? నేను నా అరుంధతి ప్రాణాలని తీస్తానా? వాడు కావాలని నా పెళ్ళి జరగకూడదని టార్గెట్ చేస్తున్నాడు. వాడు ఎంత తెలివిగా ప్లాన్ చేస్తున్నాడో, వీడికి ఎవరో డబ్బు ఇచ్చినట్టు ఉన్నారు మన పెళ్ళి జరగకుండా ఉండాలని. ఈడియట్, ఎవడరా నీకు డబ్బు ఇచ్చింది నా పెళ్ళి ఆపమని అని చెప్పేసేసి చంప పగలకొట్టి, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నీకు నేను ఎంత కావాల్సి వస్తే అంత పెళ్ళైన తర్వాత తెచ్చిస్తాను అని వాడితో మెల్లగా చెప్తూ ఉంటుంది. ఇక
అమర్, చూసావా, వాడు నీరు నములుతున్నాడు, వాడు అబద్ధాలు చెప్తున్నాడు. మన పెళ్ళి ఆపటానికి ఇదిగో ఈ బాగి మరో ఆడుతున్న నాటకమే ఇదంతా కూడా. ఈ మిస్సమ్మ మామూలుది కాదు. ఇప్పుడు రౌడీ వాడిని తీసుకొని వచ్చి మరీ సాక్ష్యాలు చూపించి పెళ్ళి ఆపాలని చేస్తుంది. ఎందుకు మిస్సమ్మ, నీకేం అన్యాయం చేశానని నా పెళ్ళిని ఆపాలనుకుంటున్నావు అని చెప్పేసి అనగానే, చా, ఇదేంటిది, రౌడీని తీసుకొని వచ్చినా ఇక్కడ ఎవరు నమ్మటం లేదు అని చెప్పేసేసి అనుకుంటూ ఉండగా ఇక వెంటనే చివరి క్షణంలో అయినా నా భర్తను నా అత్తవారిని కాపాడుకోవాలని చెప్పేసేసి ఆరు ఆత్మ ఏం చేస్తుంది అంటే కోమాలో ఉన్న సరస్వతి మేడం ఆత్మ శరీరంలోకి అయితే వెళ్తుంది. ఒక్కసారిగా సరస్వతి మేడం పైకి లెగుస్తారు. పెళ్లి సమయానికి సరస్వతి మేడం వచ్చేసేసి పీటల దగ్గరికి వచ్చేసరికి మనోహరికి షాక్. మనోహరి టెన్షన్ పడిపోతుంది, చెమట్లు పట్టేస్తూ ఉంటాయి. ఇక వెంటనే మన సరస్వతి మేడం కూడా రౌడీ చెప్పిన మాటలే చెప్పడంతో ఇప్పుడైతే రౌడీ వాడు చెప్పింది అబద్ధం, వాడు పారిపోయాడు. సరస్వతి మేడం ఏ అబద్ధం చెప్పరు కదా. సో సరస్వతి మేడం రూపంలో వచ్చిన ఆరు మనోహరి గురించి పూర్తి నిజాలన్నీ చెప్పించేసి అక్కడితో పెళ్ళైతే ఆపేస్తుంది. ఈ రకంగా పెళ్ళైతే ఆగిపోతుంది. మరి అదే కళ్యాణ మండపంలో అదే పెళ్లి పీటల మీద అమర్ మన మిస్సమ్మను ఏ రకంగా పెళ్లి చేసుకోబోతున్నాడు, మిస్సమ్మ పిల్లలకు తల్లిగా ఇక అరుంధతికి చెల్లెలుగా ఆ ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత కథలో ఎటువంటి మలుపులు రాబోతున్నాయో కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.